Hello, dear parents. Today, I wanted to give you a crystal clear classification of types of parents. 5 రకాల పేరెంట్స్ ఉంటారండి. దెర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ పేరెంట్స్. మరి మీలో ఎవరు ఏ రకము గుర్తించి మరి ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ టైప్ ఆఫ్ పేరెంట్స్ని మనం ఏమంటారంటే చీప్ పేరెంట్స్. చీప్ పేరెంట్స్ అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ ఇలాంటి పేరెంట్స్ ఏంటంటే జస్ట్ ఫీజు తక్కువ ఉంటే చాలు, ఎక్కడైనా తక్కువ ఉంటే చాలు, ఫీజు తక్కువ చేస్తే చాలు, చదువు ఎట్లయినా ఉండదు, చదువు ఏం లేకున్నా కూడా పర్వాలేదు కానీ తక్కువ ఫీజు ఉండాలి, అక్కడికి పరిగెడతారు. వీళ్ళకి క్వాలిటీ అవసరం లేదు, ఏం చదువు చెప్తున్నారు, ఏం న్యూ మెథడాలజీ, న్యూ టెక్నాలజీ, దానికి సంబంధమే లేదు. మాకు ఇంత తక్కువ చేస్తారా, ఇంత 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 అయితేనే కడతామే కాదు అని ఒక చీప్ ఫీ స్ట్రక్చర్ ఉంటే చాలు వీళ్ళకి. ఇక వీళ్ళని చీప్ పేరెంట్స్ అని అంటారు. ఇంకా రెండో రకమైన పేరెంట్స్ని డిఫికల్ట్ పేరెంట్స్ ఎట్లా అంటే వాళ్ళు వచ్చి అసలు ఫీజు కట్టడానికి వస్తారు, వాళ్ళ మొత్తం స్టోరీస్ చెప్తారు. మా హస్బెండ్కి ఫ్రాక్చర్ అయింది, మా అత్తయ్య చనిపోయింది, లేదా మా ఆయనకి ఇదైపోయింది, లేదా మాకు మొన్ననే ఇల్లు కట్టినాము, మా పిల్లలకి అదైపోయింది, మొన్ననే మా చెల్లెలు పెళ్లి చేసాము. అన్ని స్టోరీస్ అసలు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి రెండో రకం వీళ్ళు డిఫికల్ట్ మైండ్ అంతా తినేస్తారు. వాళ్ళ కథలన్నీ చెప్పి ఇంట్లో సమస్యలు అన్నీ చెప్పేసి ఆ ఫ్రంట్ ఆఫీస్లో కూర్చున్న ఆ పాపం ఆ ఫీజు కలెక్షన్కి కానీ అడ్మిన్ రోల్లో కూర్చున్న వాళ్ళందరినీ బాగా కష్టపెడతారు, బాగా టైం అంతా కన్జ్యూమ్ చేస్తారు. ఈ చీప్ పేరెంట్స్ అంతే. మళ్ళీ డిఫికల్ట్ పేరెంట్స్ మేము ఇంతే కడతాం, ఇంకా డైనమిట్ కూడా ఇస్తారు, ఎట్లా మేము ఇంత అయితే కడతాం లేకుంటే తీసేస్తాం అని కూడా అంటారు. అంటే వాళ్ళు రకరకాల జిమిక్స్ ప్లే చేస్తారు. చాలా డిఫికల్ట్ పేరెంట్స్. వీళ్ళని ఒప్పించడం, వీళ్ళు కూడా చదువు గురించి కాదు, ఏంటంటే ఇంకా ఏం చేస్తారంటే మీరు ఇంత తీసుకుంటే మేము ఇంకా 5 మందిని తీసుకొస్తాం, మా ఏరియాలో మా గ్యాంగ్ని తీసుకొస్తాం, లేదా మా తమ్ముని పిల్లలు ఉండరు, అన్న పిల్లలు, ఏదో రకంగా మొత్తానికి మ్యానిపులేట్ చేసి అసలు కడతారు. కొంచెము దాంట్లో టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలంటారు, యూనిఫామ్ ఇవ్వాలంటారు, ఏదో మొత్తం అసలు ఎంత అంటే బాగా డిఫికల్ట్, చాలా క్రిటికల్ అనమాట. వీళ్ళను భరించడం చాలా ఇబ్బందికరం, అసలు తట్టుకోలేము. వాళ్ళు మాట్లాడే రకాలు వేరు. మాకు ఇంత ఇది ఇస్తా అన్నారు కదా, మాకు ఆ పక్కింటి వాళ్ళకి ఇచ్చినారు కదా, మాకెందుకు, అన్నీగా డిఫికల్ట్ పేరెంట్స్. ఈ రెండో రకం చాలా టైం కన్జ్యూమ్ తీసుకుంటారు, ఈ చీప్ పేరెంట్స్ ప్లస్ ఈ డిఫికల్ట్ పేరెంట్స్. థర్డ్ టైప్ పేరెంట్స్ ఏంటంటే సొఫిస్టికేటెడ్ పేరెంట్స్ అంటే వీళ్ళకి అన్నీ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. అంతా ఫీజు మామూలుగానే ఉంది, అరే ఇంత ఈ చదువుకి ఇంత అవుతుంది అని నాలెడ్జ్ ఉంటుంది. కొంచెం కన్సెషన్ అడుగుతారు కానీ కట్టేస్తారు, వీళ్ళకి టైం తీసుకున్నా సరే కట్టేస్తారు. సొఫిస్టికేటెడ్ పేరెంట్స్. ఫోర్త్ టైప్ ఆఫ్ పేరెంట్స్ గుడ్ పేరెంట్స్. వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు, పిల్లలకి ఈ టైంలో ఇది కట్టాలని వాళ్ళకు ఒక ఫ్యామిలీ ప్లానింగ్ చక్కగా ఉంటుంది. ఇంత రెంట్కు పోగా ఇంత పిల్లలకి ఇదని చక్కగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఆ రకంగా కడుతూ ఉంటారు. గుడ్ పేరెంట్స్. నెక్స్ట్ అమేజింగ్ పేరెంట్స్, ఫైనల్ పేరెంట్స్. దే ఆర్ వెరీ అద్భుతం. వీళ్ళు స్కూల్లో ఏమవుతున్నాయి యాక్టివిటీస్ తెలుసుకుంటారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, సమయానికి ఫీజు కడతారు, పిల్లల హోంవర్క్స్ చెక్ చేస్తారు, వచ్చి మాట్లాడతారు పీటీఎంలోకి, అన్నీ చేస్తారండి. అద్భుతం వీళ్ళు. ఏదో ఇంకా అడ్వాన్స్కి కూడా ఫీజు కట్టి మరి అన్ని రకాలుగా మేనేజ్మెంట్తో కోఆపరేట్ చేస్తారు. మరి మీకు అర్థమైంది కదా ఈ 5 టైప్స్ ఆఫ్ పేరెంట్స్. మరి మనం దేంట్లో ఉన్నాం చూసుకుందాం. చీప్ పేరెంట్ లిస్ట్లో ఉన్నామా, ఈ డిఫికల్ట్ పేరెంట్స్ రోజు 10 సార్లు ఫోన్ చేసి మా బాబు అన్నం తిన్నాడా, మా బాబు రాసుకున్నాడా, మా బాబుకి టిఫిన్ పంపించరా, ఇంటికి పంపించరా, అబ్బా చాలా తలకాయ నొప్పి ఉంటుంది ఈ చీప్ పేరెంట్స్ డిఫికల్ట్ పేరెంట్స్తో. మరి అట్లా ఊరికే ఒక స్కూల్ కూడా ఊరికే ఫోన్లు చేయొద్దనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి కదా. టీచర్లు క్లాస్లలో ఉంటే కూడా ఫోన్లు చేసి మా బాబు తిన్నాడా, లేదు టీచర్లు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి రాత్రి 8, 7 అట్లా మన కామన్ సెన్స్ మనందరికీ ఉండాలి కదా. ఎందుకంటే ఒక స్కూల్ అవర్స్లో ఎప్పుడు ఏం ఫోన్ చేయాలనేటువంటి విషయం మీకు తెలియాలి. సో మీరు చీప్ పేరెంట్ లిస్ట్లో ఉన్నారా, డిఫికల్ట్ పేరెంట్ లిస్ట్లో ఉన్నారా? చాలా డేంజర్ అనమాట ఈ రెండు. చీప్ పేరెంట్స్, డిఫికల్ట్ పేరెంట్స్ డేంజర్ జోన్లో ఉంటారు వీళ్ళు ఇప్పుడు.
ఇక థర్డ్ టైప్ ఆఫ్ పేరెంట్స్ సొఫిస్టికేటెడ్ పేరెంట్స్ అయినా పర్వాలేదు, దే ఆర్ వెరీ నైస్. నెక్స్ట్ గుడ్ పేరెంట్స్ అండ్ అమేజింగ్ పేరెంట్స్. వీ వాంటెడ్ టు హ్యావ్ ఆల్ అమేజింగ్ పేరెంట్స్ కదా. మీరు అట్లుంటే మన ఓల్డ్ సిటీలో అద్భుతంగా మనం విద్యను అందిస్తాం. మీ అందరి కోఆపరేషన్ ఉంటే డెఫినెట్గా చూడండి, మీరు ఝాన్సీ రాణి అంటే వ్యక్తి కాదు, ఒక శక్తి అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి వెంటనే, ఇప్పటికే లేట్ అయింది. సో 100% పవర్ఫుల్ అమేజింగ్ ఎడ్యుకేషన్ ఇచ్చే న్యూ సెంట్ మరియాలో అందరూ అమేజింగ్ పేరెంట్స్గా ఉంటారని నేను అట్లీస్ట్ మరి కొత్త సంవత్సరం రాబోతుంది ఒక నెలలో, మరి మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.